వెంకయ్య స్వామి ఊర్లోకి వచ్చేసరికి రాత్రి 1 గంట అయిపోయింది. ఇక ఆయనతో పాటే మేళతాళాలతో ఊర్లో వాళ్ళంతా ఆయనతో పాటు వస్తారు. రోడ్ లో నుంచి ఊర్లో దాకా ట్రాక్టర్ లో వచ్చి ఇక డైరెక్ట్ గా ఆయన పుట్టిన ఇంటికి వెళ్లి వాళ్ళ వారసులతో టెంకాయి, బట్టలు, ప్రసాదాలు అవన్నీ తీసుకుని రాముల వారి గుడికి అయితే వెళ్తాడు. ఇక రాముల వారి గుడి నుంచి ట్రాక్టర్ లో కాకుండా వెంకయ్య స్వామిని మోసుకుంటూ ప్రతి ఇంటి దగ్గరికి తీసుకొని వస్తారు. ప్రతి ఇంటి ముందు ఆగి టెంకాయి, కొన్ని బియ్యం ఎవరికి తోచినట్టు వాళ్ళు స్వామికి ప్రసాదాలు సమర్పించుకుంటారు. ఈ హడావిడికి మా బుడ్డోడైతే నిద్రలేసేసాడు. ఈ ఊరేగింపు, ఈ టపాసులు, ఈ డ్రమ్ములు ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపించేసరికి బాగా ఎగ్జైట్ అయిపోయి నేను కూడా వెంకయ్య స్వామితో వెళ్తాను అని అడిగేసరికి ఇక మా నాన్న అయితే ఆ ఊరేగింపు దగ్గరికి అయితే తీసుకుని వెళ్తున్నాడు. సో ఇదన్నమాట డే 2 ఆరాధన సంగతి. డే 1, డే 2 ఆరాధన కన్నా డే 3 ఆరాధన ఎక్సలెంట్ గా ఉంటది. సో ఆ వీడియోస్ ని మిస్ అవ్వద్దు. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.